ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధంలో చాలా పెద్ద అప్డేట్ వచ్చింది. తాలిబాన్లు డైరెక్ట్ గా డూరాన్ లైన్ పైనే కబ్జా పెట్టారంట. కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా తాలిబాన్ సైనికులు డూరాన్ లైన్ ను క్రాస్ చేశారు. ఆఫ్ఘాన్ సోషల్ మీడియా ఛానల్స్ ప్రకారం ఇది డూరాన్ లైన్ కదా, తాలిబాన్ ఈ లైన్ ను క్రాస్ చేసి ఈ బోర్డర్ ఏరియాస్ ను ఆక్రమించి డూరాన్ లైన్ ను రీడ్రా చేయబోతోందంట. ఈ వీడియో చూడండి. పాకిస్తాన్ సైనికుల ప్యాంట్స్ ను తీసి అందరికీ చూపిస్తూ తాలిబాన్లు విజయాన్ని ప్రకటించారు. పాక్ సైనికుల ప్యాంట్స్ ను చెట్టుకు వేలాడదీసి మరీ సంబరాలు జరుపుతున్నారు. ఈ న్యూస్ ఎంతలా వైరల్ అయిందంటే వెస్టర్న్ పత్రికలు దీన్ని కవర్ చేస్తున్నారు. నేను నిన్న వీడియోలో దీని గురించి ఆల్రెడీ చెప్పా. ఈ రోజు ఫ్రీ ప్రెస్ జర్నల్ పాకిస్తాన్ హ్యాంగ్స్ ప్యాంట్స్ అండ్ రైఫల్స్ ఆఫ్ క్యాప్చర్డ్ పాకిస్తానీ సోల్జర్స్ అని రాసింది. కర్మ అనేది అప్పుడప్పుడు చమత్కారమైన గేమ్ ఆడుతూ ఉంటుంది. ఏప్రిల్ నెలలో పెహల్గామ్ లో భారతీయ సోదరుల ప్యాంట్లు తీసి చంపారు కదా. పెహల్గామ్ దాడికి ముందు అసీం మునీర్ కల్చరల్ యుద్ధాన్ని రేకెత్తించాడు. కాశ్మీర్ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో కూడా సేమ్ కల్చరల్ యుద్ధమే జరుగుతోంది. సున్నీ దేశాలు కొట్టుకుసస్తున్నారు. ఎవరు స్క్రిప్ట్ రాశారో గానీ భలే రాశారు. ఇప్పుడు ఈ కర్మ పాక్ సైనికుల యూనిఫామ్లు తీసి వేలాడదీసేలాగా చేసింది. అండ్ ఈ న్యూస్ ను వెస్టర్న్ మీడియా కవర్ చేయడం నెక్స్ట్ లెవెల్. అసలు యాక్చువల్లీ తాలిబాన్లు మెంటలోళ్ళు అండి. దేనికైనా తెగించేవాళ్ళు, ఎవరికీ భయపడరు. తాలిబాన్ యుద్ధం క్లాస్ గా యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్, బేరక్తర్ 4th జనరేషన్ డ్రోన్స్, రాడార్స్, శాటిలైట్స్, వేర్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఇలా జరగలేదు. వందల్లో తాలిబాన్లు రాత్రికి రాత్రి కొండల్లోంచి పాక్ పోస్టులపై ఊడిపడ్డారు. పాక్ ఆయుధాలను లాక్కున్నారు. ఈ వీడియో చూడండి. ఇన్సేన్ సీన్స్. తాలిబాన్లు పాక్ సైనికుల యుద్ధ ట్యాంకర్లు, జీపులను ఎత్తుకొని వెళ్తున్నారు. డ్యూరాన్ లైన్ హిస్టరీ ఏంటి అండ్ అక్కడ జరుగుతున్న యుద్ధం గురించిన అప్డేట్స్ ఇచ్చే ముందు మీ నుండి కేవలం 1 మినిట్ తీసుకుంటున్నా. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడితే మనం కూడా గ్రో అవ్వచ్చు. ఉదాహరణకు 2030లో భారత్ వరల్డ్ 2nd లార్జెస్ట్ కన్స్యూమర్ మార్కెట్ అవ్వనుంది. భారత్ యొక్క కన్సంప్షన్ ను దృష్టిలో పెట్టుకుని యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇండియన్ కన్సంప్షన్ ఆపర్చునిటీ ఫండ్ ను తీసుకురావడం జరిగింది. లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది మంచి ఆపర్చునిటీ. దీని యొక్క లాస్ట్ డేట్ October 26. ఒకవేళ ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. దీని యొక్క NAV 10 రూపీస్. ఇది క్యాపిటల్ గ్యారంటీడ్ స్కీమ్. అంటే మీ పెట్టుబడి మెచ్యూరిటీ సమయంలో వెనక్కి వస్తుంది. ఒకవేళ మార్కెట్ మంచిగా పర్ఫార్మ్ చేస్తే మీ రిటర్న్స్ అనేది అకార్డింగ్ టు పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇక్కడ మీరు పెద్ద అమౌంట్స్ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. 2008లో లాంచ్ చేయబడిన యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ హై గ్రోత్ ఫండ్ అనేది లాస్ట్ 7 years లో 22.7% CAGR ను ఇచ్చింది. అంతేకాకుండా మీరు మంత్లీ పే చేసే ప్రీమియం లో 120 times లైఫ్ కవర్ కూడా ఇందులో ఉంటుంది. ఇది ఇన్సూరెన్స్ లింక్డ్ స్కీమ్. ఇందులో మీరు ఎవ్రీ ఇయర్ 2.5 lakhs కనుక ఇన్వెస్ట్ చేస్తే వచ్చే రిటర్న్స్ అనేది ట్యాక్స్ ఫ్రీ. NRA మిత్రులకు ఇది మంచి ఆపర్చునిటీ. నెల 18,000 ఇన్వెస్ట్ చేస్తే దాదాపు 2 కోట్ల వరకు రిటర్న్స్ ను పొందగలరు. దీని యొక్క లాస్ట్ డేట్ October 26. లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే QR కోడ్ ను స్కాన్ చేసి దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ను చదవండి. తెలుగులో కస్టమర్ కేర్ సర్వీసెస్ కూడా ఉంది. కస్టమర్ కేర్ కు కాల్ చేస్తే ఏజెంట్ ఇంటికి వచ్చి మళ్ళీ మీ డౌట్స్ ను క్లియర్ చేసి మీకు క్లారిటీ వచ్చిన తర్వాత ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్ట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు దీన్ని షేర్ చేయండి. వార్ అప్డేట్స్ దగ్గరకు వస్తే ఈ రోజు పాక్ అండ్ ఆఫ్ఘాన్ మధ్య చమన్ స్పిన్ బోల్దక్ బోర్డర్ ఏరియాలో ఘర్షణ జరిగింది. అంటే డూరాన్ లైన్ దగ్గర చాలా పెద్ద ఎత్తున పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడిల్లో 12 మంది ఆఫ్ఘనీలు చనిపోతే 100కు పైగా గాయపడ్డారు. ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీ కాందహార్ పై దాడులు చేసింది. సివిలియన్ ఏరియాస్ పై దాడి చేసింది. నిన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాజ్యంలో కుర్రాం డిస్ట్రిక్ట్ లో ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్య పరస్పర దాడులు జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ సైనికులు అన్ప్రవోక్డ్ ఫైరింగ్ చేసినందుకు పాకిస్తాన్ రెస్పాండ్ అయింది. తాలిబాన్ కు సపోర్ట్ గా బలోచ్ యుద్ధ వీరులు దిగారు. ప్రవహించే గంగలో చేతులు కడుక్కున్నట్లు PLA ఈ రోజు క్వెట్టాలో దాడి చేసింది. అసీం మునీర్ ఏమంటాడు? వీఆర్ 2 different nations, వీఆర్ 2 different cultures అంటాడు కదా. పాకిస్తాన్ చరిత్ర ఆఫ్ఘనిస్తాన్ తో రిలేట్ అయి ఉంది. మేము సెంట్రల్ ఆసియా నుండి వచ్చాము. మా తాతలు తండ్రులు ఇండియా నుండి రాలేదు, సనాతన ధర్మం నుండి రాలేదు. మేమంతా గోరీ, గజనీ, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా, తుర్కీ నుండి వచ్చాము అన్నట్లు వీఆర్ 2 different people అని అసీం మునీర్ పదే చెబుతూ ఉంటాడు కదా. ఇండైరెక్ట్ గా ఈయన యొక్క మీనింగ్ ఇదే కదా. అదే ఆఫ్ఘనీ, పాస్తూనీ, పఠాన్లు కల్చరలీ యుద్ధం చేస్తున్నారు. పాక్ లో షరియా చట్టాన్ని పెట్టండి, కల్చర్ ను మర్చిపోవద్దు అని తాలిబాన్లు అంటున్నారు. చెరపగురా చెడేవో అన్నట్లు అసీం మునీర్ నోటి దుల పాకిస్తాన్ సైనికుల ప్రాణాలు తీస్తోంది. ద సో కాల్డ్ ఫెయిల్డ్ మార్షల్ ఎర్ర ముఖం వేసుకుని బంకర్ లో దాక్కునే పరిస్థితి.
మొన్న ఈజిప్ట్లో గాజా సీజ్ ఫైర్ జరిగిన అసీం మునీర్ వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే తాలిబాన్లు తెలుసు కదా, ప్యాంట్లు తీసి వేలాడదీసి విజయ డంకా మోగిస్తున్నారు. ఇంత ఘోరంగా ఎవరే గాని ఓడిపోలేదు. మరి ఇంత కేవలంగా ఓడిపోతారా? షార్ట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైళ్లు, గోరి, గజన్వి, అబ్దాలి వంటి బ్యాలిస్టిక్ మిజైల్స్, JF-17 థండర్స్, 4th జనరేషన్ యుద్ధ విమానాలు, F-16 అండి. పాకిస్తాన్ దగ్గర 120 F-16 యుద్ధ విమానాలు ఉన్నాయి. టర్కీ దగ్గర అడ్డుకొని తెచ్చుకున్న బైరక్తర్ 4th జన్ డ్రోన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. చైనా దగ్గర స్వామ్ డ్రోన్స్ ఎత్తుకున్నారు. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు ఇన్ని రిసోర్సెస్ పెట్టుకున్న అసీం మునీర్ 19 పోస్టులను కోల్పోయాడు. 56 మంది పాకిస్తాన్ రేంజర్స్ను కోల్పోయాడు. తాలిబాన్లు గుర్రాల్లో విజయ ఊరేగింపులు చేస్తుంటే అసీం మునీర్ మాత్రం పాక్ సైనికుల ఫ్యూనరల్స్ కు వెళ్తున్నాడు. ఇంత దరిద్రం పెట్టుకున్న వీళ్ళు ఇజ్రాయెల్ పై దాడి చేస్తారంట. ఇస్లామిక్ నాటో గురించి 2 cents ఇవ్వాలి అనుకుంటున్నా. సెప్టెంబర్లో 50కు పైగా ఇస్లామిక్ దేశాలన్నీ ఏకమయ్యాయి. ఇస్లామిక్ నాటోను స్థాపించారు. దోహాలో పెద్దగా ఫంక్షన్ చేశారు. ఇంత చేశారు కదా, వై నో అదర్ ఇస్లామిక్ కంట్రీ హెల్పింగ్ పాకిస్తాన్? కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా పాకిస్తాన్ బ్యాక్ ఛానల్లో తాలిబాన్తో ఎంగేజ్ అవుతోందంట. అల్లాకే నామ్ పే రోక్ దో అంటోందంట. అంటే భగవంతుడి పేరుపై యుద్ధాన్ని ఆపేయండి అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ను పాకిస్తాన్ వేడుకుంటోంది అనేది సమాచారం. పాకిస్తాన్ ఎక్కడికి వెళ్ళినా కాశ్మీర్ ఇష్యూను లేవనెత్తుతూ ఉంటుంది కదా. కాశ్మీరీ ప్రజల భూభాగాన్ని భారత్ ఆక్రమించుకుంది. కాశ్మీర్లో 10 లక్షల ఇండియన్ ఆర్మీ ఉన్నారు. కాశ్మీర్ మొత్తాన్ని వేరే కల్చర్ వాళ్ళు ఆక్రమించుకుని కూర్చున్నారు అని చెప్పి పద్దాగా కాశ్మీర్ అని అసీం మునీర్, పాకిస్తాన్ అందరూ సేమ్ పాటను పాడుతూ ఉంటారు కదా. యాక్చువల్లీ కాశ్మీర్ కంటే చాలా పెద్ద బొక్కలు పాకిస్తాన్ లోపలే ఉన్నాయి. మీరు బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, POK, సింధ్ ఇలా ఎన్నో ఇష్యూస్ గురించి విని ఉంటారు. కానీ డ్యూరాన్ లైన్ ఇష్యూ అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి చాలా మందికి తెలియదు. యాక్చువల్లీ తాలిబాన్ పాకిస్తాన్ యుద్ధంలో ఫోకల్ పాయింట్, ప్రైమ్ పాయింట్ డ్యూరాన్ లైన్. లాంగ్ స్టోరీ షార్ట్, 1893లో బ్రిటిషర్లు ఇండియా, పాకిస్తాన్ ఈ భూభాగాలన్నింటినీ పాలించేవారు కదా. బ్రిటిషర్లు ఆఫ్ఘనిస్తాన్ను కూడా ఆక్రమించుకోవాలి అని చూశారు. ఆఫ్ఘనిస్తాన్లో హిందూ కుష్ మౌంటైన్స్, పెద్ద పెద్ద కొండలు, అన్ఈవెన్ సర్ఫేసెస్ ఉంటాయి కాబట్టి బ్రిటిషర్లు 2-3 యుద్ధాలు చేసిన ఆఫ్ఘనీ పఠాన్లను ఓడించలేకపోయారు. దీంతో 1893లో బ్రిటిష్ క్వీన్ ఏం చేసింది, ఆఫ్ఘాన్తో సంధి చేసుకుంది. సంధి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ ఒక బార్డర్ను గీసుకున్నారు. ఈ బార్డర్ పేరే డ్యూరాన్ లైన్. అయితే ఈ బార్డర్కు అటువైపు ఇటువైపున ఆఫ్ఘనీ పాస్టూన్ జాతికి చెందిన సున్నీ ఇస్లామిక్ ట్రైబల్ గ్రూప్స్ ఉండేవారు. ఈ సమూహం కొండల్లో బ్రతికేవారు, లోయల్లో ఉండేవారు. వీళ్ళను పాస్టూనీ ట్రైబ్స్ అంటారు. ఈ బార్డర్ గీసిన తర్వాత పాస్టూనీ ట్రైబ్స్ 2 గ్రూప్స్గా విడిపోయారు. కొంతమంది ఆఫ్ఘనిస్తాన్లోనే ఉండిపోయారు, ఇంకొంతమంది పాకిస్తాన్లో కలిసిపోయారు అన్నమాట. అంటే ఎన్నో ఏళ్ళుగా కల్చరలీ ఒక భూభాగంలో పాస్టూనీలు ఉంటే సడన్గా బ్రిటిషర్లు వచ్చి ఒక బార్డర్ను గీశారు. అంటే ఒక ట్రైబల్ కమ్యూనిటీని 2గా వేరు చేశారు అనమాట. హైలైటెడ్ ఏరియా ఉంది కదా, ఈ ఏరియానే పాస్టూనీ ట్రైబల్ ఏరియా అంటారు. ఈ ఏరియాలో పెషావర్, క్వెట్టా, బలోచిస్తాన్లో 30%, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో 60% ఉంటుంది. 1947 తర్వాత బ్రిటిషర్లు వెళ్ళిపోయారు. కట్ చేస్తే ఆఫ్ఘనీలు రంగంలో దిగి ఏమన్నారో తెలుసా? బ్రిటిషర్లు ఇప్పుడు ప్రభుత్వంలో లేరు, బ్రిటిషర్లు ఇప్పుడు ఏషియాలో లేరు, బ్రిటిషర్లు వెళ్ళిపోయారు కాబట్టి ఈ డ్యూరాన్ లైన్ను మేము గుర్తించము అని చెప్పేశారు. వాడెవడో తెల్లోడు గీసిన లైన్ను మేమెందుకు గుర్తిస్తాము అని ప్లేట్ను ఫిరాయించారు. కట్ చేస్తే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వానికి ఏం కావాలి అంటే ఇక్కడ హైలైట్ అవుతున్న ఈ రెడ్ కలర్ పాస్టూనీ ట్రైబల్ ఏరియా మొత్తం తాలిబాన్లకు కావాలి. పాకిస్తాన్ దీనికి ఒప్పుకోవడం లేదు. ఇది కనుక ఇచ్చేస్తే పాకిస్తాన్ 2 ముక్కలు అవ్వడం ఖాయం. సో ఇదే పాకిస్తాన్కు చాలా పెద్ద తలనొప్పి అయిపోయింది. మొన్నటి వరకు పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ సైడ్లో ఉన్న పాస్టూనీ ట్రైబల్స్ను ఆఫ్ఘనిస్తాన్కు గెంటేసింది కూడా. ఎవరైనా వీసా లేకుండా అక్రమంగా పాకిస్తాన్లో చొరబెడితే అటువంటి వారిని బలవంతంగా పాకిస్తానీలు గెంటేశారు. సో ఈ పాస్టూనీ ట్రైబల్ ఏరియా ఉంది కదా, ఈ రియల్ ఎస్టేట్ ఇష్యూ గురించే వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ పాస్టూనీ ట్రైబల్ ఏరియాలో బలోచిస్తాన్ ఉంది కదా, ఇక్కడే CPAC ప్రాజెక్ట్ కడుతున్నారు. సో తాలిబాన్లు ఏమంటారు అంటే CPAC ప్రాజెక్ట్ నుండి మీరు $60 బిలియన్ చైనా నుండి తీసుకున్నారు, మా పాస్టూనీ ట్రైబల్ ఏరియాలో మీరు రోడ్లు, రైళ్లు, పవర్ ప్లాంట్స్లు కట్టుకున్నారు, మాకు ₹1 కూడా ఇవ్వలేదు, మాకు డబ్బులు ఇవ్వండి అని తాలిబాన్లు అంటున్నారు. అంటే చైనాకు కనెక్ట్ చేశారు వీళ్ళు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో చైనా ఒక పెద్ద పవర్ ప్లాంట్ అండ్ పెద్ద పెద్ద డ్యామ్స్ కడుతోంది కదా, తాలిబాన్లు ఏమంటున్నారు అంటే మా ఏరియాలో మీరు డ్యామ్స్, పవర్ ప్లాంట్లు కట్టుకుంటున్నారు, మాకెక్కడ, మాకు కూడా డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నారు. సో ఈ విధంగా ఈ రియల్ ఎస్టేట్ ఇష్యూ కారణంగానే
తాలిబాన్లు చాలా గట్టిగా నిలబడ్డారు. ఈ యుద్ధంలో వీళ్ళు ఏం చేశారు అంటే డూరాన్ లైన్ను క్రాస్ చేశారు. డూరాన్ లైన్ చుట్టూ పాస్టూనీ ట్రైబల్స్ ఉంటారు. ఈ పాస్టూనీ ట్రైబల్స్ అందరూ తాలిబాన్కే సపోర్ట్ చేస్తారు. దీస్ పీపుల్ ఆర్ వెరీ మచ్ సింపథైజర్స్ ఆఫ్ తాలిబాన్. అంటే వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో ఉన్న పష్తూనీ గ్రూప్స్ ఉంటారు కదా, వాళ్ళ బంధువులే. సో ఈ విధంగా డూరాన్ లైన్ను ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు క్రాస్ చేసేశారు. అంటే వీళ్ళు కొత్తగా ఇంకొక కొత్త లైన్ను గీయబోతున్నారు. పాకిస్తాన్ తాలిబాన్తో యుద్ధం చేయలేక సౌదీ ఖతార్ దగ్గరకు వెళ్ళిందంట. యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ అమెరికా ఇష్యూను, ఇజ్రాయెల్ హమాస్ ఇష్యూను ఖతారే మీడియేషన్ చేసింది. దోహాలోనే మీడియేషన్స్ జరిగాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూలో కూడా ఖతార్ బ్రోకరేజ్ లేదా మీడియేషన్ చేసే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి అంటున్నారు. ఈ వ్యక్తి ఉన్నారు కదా అల్ థనీ గారు, ఈ కింగ్ హీఈస్ వెరీ గుడ్ అట్ నెగోషియేషన్స్. సో ఈయన తాలిబాన్తో మాట్లాడి వదిలేయండి, మన సున్నీ దేశమే, మనోళ్ళే, వదిలేయండి, మనం కొట్టుకు సాగకూడదు, వదిలేయండి అని చెప్పి యుద్ధాన్ని ఆపితే యుద్ధం ఆగుతుంది. అంతే తప్పితే ఈ యుద్ధం కన్ఫ్రంటేషన్తో లేదా మేబీ మిజైల్స్తో వెపన్స్తో యుద్ధం ఆగేలాగే లేదు. ఈ యుద్ధం ఆల్రెడీ చేయి దాటిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయితేనే ఆగేలా ఉన్నారు. సో దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. నేను బిగినింగ్ ఆఫ్ వీడియోలో మెన్షన్ చేసినట్లు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీకి ఎన్ఎఫ్ఓ అనేది మంచి ప్లాట్ఫామ్. దీని యొక్క లాస్ట్ డేట్ October 26. లింక్ డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ఇస్తున్నా. QR కోడ్ను స్కాన్ చేసి దీని గురించి పూర్తిగా చదువుకోవచ్చు.